Hello all, welcome to Self Love by Master Purna. సమ్మర్ వచ్చేస్తోంది ఇంకా కొద్ది రోజులే. అయితే ఈ ఎండాకాలంలో స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది ఎండ వల్ల. అండ్ మనం ఉన్న కలర్ బాగా తగ్గిపోతాము. ఇంకా మనకు వచ్చేసి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. కాబట్టి ఎండ నుంచి మన స్కిన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటటువంటిది ఈరోజు సెల్ఫ్ లవ్లో మన కాన్సెప్ట్. ముఖ్యంగా ఇందులో నేను SPF గురించి చెప్పబోతున్నాను. చాలా మందికి SPF గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు వాడాలా వద్దా, సన్ ప్రొటెక్షన్ యూజ్ చేయడం వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజము, రకరకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి, ఇవన్నీ వాడాలా వద్దా, ఎలా వాడాలి, ఈ విషయాల మీద కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం ఎండ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా. దానిలో ఫస్ట్ కాన్సెప్టే సన్ స్క్రీన్ అనమాట. కాబట్టి ఫస్ట్ మనం సన్ స్క్రీన్ గురించి కొంత డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎలాబరేటెడ్గా ఇంకొక వీడియోలో కూడా చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఎండలోకి వెళ్ళినప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ అనేటటువంటివి మన స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఈ అల్ట్రా వైలెట్ రేస్ మన స్కిన్లోకి వెళ్ళడం వల్ల మన స్కిన్లో మెలనిన్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఇంకా ఎక్కువగా అయిపోతుంది. సో ఆ మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి పిగ్మెంటేషన్ లాంటిది వస్తుంది, అన్ఈవెన్ కాంప్లెక్షన్ వస్తుంది, ట్యాన్ అయిపోతాం, మనము చాలా డార్క్గా కనిపిస్తూ ఉంటాం. సో దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనకి బాగా ఉపయోగపడేటటువంటిది, కవచం లాగా ఉపయోగపడేటటువంటిది సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వాడాలి. అయితే సన్ స్క్రీన్ వల్ల క్యాన్సర్ వస్తుందని విన్నామండి, ఇది నిజమేనా అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. అసలు సన్ స్క్రీన్ వల్ల ఎటువంటి క్యాన్సర్ రాదండి. సో సన్ స్క్రీన్ యూజ్ చేస్తే అదేదో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలా చాలా మంది రాంగ్గా ప్రచారం చేస్తున్నారు. సో సన్ స్క్రీన్ డిఫరెంట్ ఫార్ములేషన్స్లో తయారవుతూ ఉంటుంది. సో కొంతమందికి కొన్ని సూట్ అవుతాయి, కొంతమందికి కొన్ని సూట్ అవ్వవు, అంతే తప్ప సన్ స్క్రీన్ వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మస్ట్ అండ్ షుడ్గా స్కిన్ క్యాన్సర్ అనేది రాకుండా ఉండడానికి, అంటే ఎండ కారణంగా కూడా కొన్ని సందర్భాల్లో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి రాకుండా ఉండడానికి మనకి సన్ స్క్రీన్ అనేది యూజ్ అవుతుంది. అయితే సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకోవాలి. మనం ప్రాపర్గా యూజ్ చేయలేదనుకోండి, ప్రాపర్ రిజల్ట్స్ అనేటటువంటివి రావు. అలాగే స్కిన్ టైప్ని బట్టి మనం సన్ స్క్రీన్ అనేటటువంటిది యూజ్ చేసుకోవాలి. సో అలా కాకుండా అందరికీ ఒకటే యూజ్ చేస్తే కూడా మంచి రిజల్ట్ అనేటటువంటిది రాదు అనమాట. సో ఇప్పుడు స్కిన్ టైప్ని బట్టి ఫస్ట్ ఎలా సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి నార్మల్గానే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి కదా. నార్మల్, ఆయిలీ, డ్రై, కాంబినేషన్, 4 టైప్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. సో సెన్సిటివిటీ ఇస్ ఎ కండిషన్ కదా. సో ఇలాంటప్పుడు ఆయిలీ స్కిన్కి ఆయిల్ రిలీజ్ చేసేటటువంటి ప్రోడక్ట్ ఏది కూడా మనం యూజ్ చేయకూడదు. సో సన్ స్క్రీన్లో కొంచెం క్రీమ్ బేస్డ్ ఉండి, జిడ్డుగా ఉండి, మాయిశ్చరైజేషన్ ఎక్కువగా ఉండేటటువంటివి ఆయిలీ స్కిన్కి యూజ్ చేయకూడదు. సో ఎప్పుడు కూడా మ్యాటిఫైయింగ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. అలాగే సన్ స్క్రీన్లో కూడా నాన్ గ్రీజీ, మ్యాటిఫైయింగ్, జెల్ బేస్డ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇవి చక్కగా ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడుకోవచ్చు. క్రీమ్ బేస్డ్, లోషన్ బేస్డ్, కొంచెం హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా ఉంచేవి డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేసుకోండి. ఇక కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, వీళ్ళు స్ప్రే బేస్డ్ సన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ కనుక మీరు యూజ్ చేస్తున్నారనుకో చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు దగ్గరలో ఉండేటటువంటి ఎస్థెటీషియన్ కానీ, డర్మటాలజిస్ట్ని కానీ, కాస్మెటాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి మీ స్కిన్కి సెట్ అయ్యేటటువంటి సన్ స్క్రీన్ కనుక వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకుని యూజ్ చేశారంటే మీకు ఇక ఏ విధమైనటువంటి ప్రాబ్లము ఉండదు. అదేవిధంగా చాలా మంది చెప్పే ప్రాబ్లం ఏంటి అంటే, సన్ స్క్రీన్ వాడుతున్నప్పుడు నా స్కిన్ ఇంకా బాగా జిడ్డుగా అయిపోతుంది, సో కాసేపటి తర్వాత ఇంకా నల్లగా అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో సన్ స్క్రీన్స్, సన్ బ్లాక్స్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. కొన్ని ఏంటంటే బ్లాక్ చేస్తాయి, అల్ట్రా వైలెట్ రేస్ని బ్లాక్ చేస్తాయి. సో ఇలా బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుంది, మీ స్కిన్లోకి ఆ రేస్ రాగానే అది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ చేసేస్తాయి. సో అలాంటివి మీకు అంతా జిడ్డుగా అనిపించవు. కొన్ని ఏం చేస్తాయంటే అవి స్క్రీన్ చేసుకుంటాయి, లోపలికి తీసుకుంటాయి ఆ రేస్ని, తీసుకొని ఆ రేస్ మీ స్కిన్ని డ్యామేజ్ చేయకుండా వాటితో కొంత కెమికల్ రియాక్షన్ అనేటటువంటిది జరుగుతుంది. వేస్టేజ్ని బయటికి రిలీజ్ చేసినప్పుడు మనకి జిడ్డుగా అనిపిస్తుంది అనమాట. అంతే తప్ప అది టెంపరీగా మనకి గ్రీజీగా జిడ్డుగా ఉంటుంది తప్ప దానివల్ల మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు హ్యాపీగా సన్ స్క్రీన్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు జిడ్డుగా ఉండద్దు అని అంటే వేరే డిఫరెంట్ బ్రాండ్స్లో మీకు ఏదైతే వైట్ కాస్టింగ్ రావట్లేదు, జిడ్డు రావట్లేదు అనేది మీరు కూడా ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకుని కూడా
యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎటువంటి సన్ స్క్రీన్ వాడినా కూడా మీ స్కిన్ అయితే పాడవదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సన్ స్క్రీన్ని యూజ్ చేస్తున్నా కానీ మేము ట్యాన్ అయిపోతున్నాం, మాకు ఎటువంటి రిజల్ట్ ఉండట్లేదు, అలాగే పిగ్మెంటేషన్ అనేటటువంటిది కూడా ఇంకా ఎక్కువే అవుతుంది ఎండలోకి వెళ్తున్నా, అది స్టాప్ అవ్వట్లేదు పెరగడం అని చెప్తూ ఉంటారు. దానికి కారణం మీరు రైట్ సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవడమైనా అయి ఉండాలి, లేకపోతే రైట్ వేలో యూజ్ చేయకపోవడమైనా అయి ఉండాలన్నమాట. సో ఎందుకంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎలా వాడాలని తెలుసుకుని మనం యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ అనేటటువంటిది ఏదో ఫెయిర్నెస్ క్రీమ్ లాగా కొద్దిగా తీసుకుని అక్కడ ఇలా డాట్స్ పెట్టేసేసి అలా యూజ్ చేస్తే మీకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. సన్ స్క్రీన్ మనము 2 full fingers ఆఫ్ క్వాంటిటీ యూజ్ చేయాలన్నమాట. 2 full fingers క్వాంటిటీ ఏంటి అంటే, మీ 2 వేళ్ళు ఇలా పెట్టుకోండి, సన్ స్క్రీన్ని వేలు నిండా ఈ 2 వేళ్ల నిండా అప్లై చేసుకోండి, వేసుకొని దాన్ని మీరు స్కిన్కి ఇలా డాప్ చేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ 2 fingers ఆఫ్ సన్ స్క్రీన్ ఎక్కడ పనిచేస్తుంది, మీ ఫుల్ ఫేస్కి పనిచేస్తుంది. ఇంకా మీరు నెక్ అండ్ బ్యాక్ నెక్ ఇవన్నీ యూజ్ చేసుకోవాలి అని అంటే మొత్తం 3 full fingers సన్ స్క్రీన్ తీసుకోండి. సో ఫేస్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, ఇయర్ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా మీరు సన్ స్క్రీన్ అప్లై చేయాలి. అలాగే మీరు ఎండలోకి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు రాసుకుంటే మీకు ఏ విధమైన యూజ్ ఉండదు. సో మీరు సన్ స్క్రీన్ ఎప్పుడు రాయాలి, ఎండలోకి వెళ్ళడానికి ఒక 20 నిమిషాల ముందు అప్లై చేసుకోవాలి. అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అప్పుడు మీకు అది మీ స్కిన్ పైన ఒక లేయర్ని ఫామ్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు సన్ స్క్రీన్ని ప్రాపర్గా యూజ్ చేయండి. అదేవిధంగా స్కిన్ టైప్ని బట్టి చూస్ చేసుకోండి కరెక్ట్ సన్ స్క్రీన్. అలాగే చాలా మందికి డౌట్ ఉంది, సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల ఎండ నుంచి ప్రొటెక్షనే కాకుండా ఫెయిర్ అవుతారా అని చెప్పి కూడా. ఎస్, సన్ స్క్రీన్ వాడితే ఫెయిర్ అవుతారు, కానీ ఎప్పుడు చాలా ఇయర్స్ కంటిన్యూగా మానకుండా SPF అనేటటువంటిది అప్లై చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీరు స్కిన్ టోన్ అనేటటువంటిది డార్క్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయబడతారు. ఆటోమేటిక్గా స్కిన్ ఫెయిర్ కూడా అవుతుంది. కానీ చాలా ఇయర్స్ కంటిన్యూగా మీరు బెస్ట్ క్వాలిటీ సన్ స్క్రీన్ని యూజ్ చేయాలి. ఈ రోజు నుంచి మీ స్కిన్ బాగుండాలి అంటే మానకుండా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్న సన్ స్క్రీన్ని యూజ్ చేయండి. అండ్ అదేవిధంగా ఎక్కువ ఫంక్షన్స్ కానీ లైటింగ్ ఎక్కువ ఫోకస్డ్ ఏరియాస్లోకి వెళ్తున్నా కూడా ఆ లైట్ ఎఫెక్ట్కి కూడా మీ స్కిన్ పాడవుతుంది. ఆ టైంలో కూడా మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేటటువంటిది పాడవదు. ఎండ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ అనేటటువంటిది మనకి డెఫినెట్లీ ఒక కవచం లాగా మనకు ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా చాలా టిప్స్ ఉన్నాయి సమ్మర్లో మీరు ఫాలో చేయాల్సినటువంటివి. మన సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి కదా సెల్ఫ్ లవ్లో, దాంట్లో నేను ఎండ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేటటువంటివి హోమ్ కేర్ టిప్స్ కూడా చెప్తాను. ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది నాకు మోటివేషన్గా ఉంటుంది. అప్పుడు మరిన్ని వీడియోస్ నేను మరింత ఇంట్రెస్టింగ్గా చేస్తాను. అండ్ సౌందర్యలహరి స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ అకాడమీ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.